హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజైతే అమేజింగ్ టిప్ అండి. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీకు రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే, మన ఇంట్లో ఉన్న సింక్ కానివ్వండి, స్టవ్ కానివ్వండి, డైనింగ్ టేబుల్ కానివ్వండి, మన గిన్నెలు తోముకోవడం కానీ, గచ్చు తుడుచుకోవడానికి కానీ అన్నిటికీ కూడా చాలా మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సింక్ కూడా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది నాకు రెస్టారెంట్ ఓనర్ చెప్పారండి ఈ రహస్యం. అయితే ఇంకా మీకు షేర్ చేయకుండా ఎలా ఉండగలను చెప్పండి. ఇది మీరు వాడి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. 100కి 100% గుడ్ రిజల్ట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు థంబ్నెయిల్లో చూసారు కదా, వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఒకటి ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది మంచి వీడియో కాబట్టి ఇతరులతో కూడా మనం షేర్ చేసుకోవడం మంచిది. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి లిక్విడ్ సర్ఫ్ ఉంటుంది కదా, మనం వాషింగ్ మిషన్లో యూస్ చేసుకుంటాం. అలాంటి లిక్విడ్ సర్ఫ్ అనేది ఈ బౌల్ నిండా తీసుకున్నానండి. అదే బౌల్ తోటి మనం వాటర్ కూడా దీని నిండా తీసుకోవాలన్నమాట. ఒక బౌల్కి అయితే నేను లిక్విడ్ సర్ఫ్, ఇంకొక బౌల్ నిండా కూడా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ అండి, రాక్ సాల్టే ఇది మెత్తగా చేసిందనమాట. మీరు నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. రాక్ సాల్ట్ ఏంటంటే మనకి కరగదు కాబట్టి నేను ఇది 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ బేకింగ్ సోడా అండి, తినే సోడా అంటారు కదా, ఈ తినే సోడాను కూడా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఒక బౌల్ నిండా లిక్విడ్ సర్ఫ్, అదే బౌల్లో వాటర్ ఫుల్గా 2 స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూను బేకింగ్ సోడా అనమాట. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు ఇలాంటి ఒక బౌల్లోకైనా తీసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి వాడాల్సిన పని లేదు. ఇది మీకు 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది, ఏం పాడైపోదండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఫస్ట్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. మనము స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ కొనుక్కొని వచ్చి యూస్ చేస్తాము. గచ్చు తుడుచుకోవడానికి ఫ్లోర్ క్లీనర్ అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటి కొని మార్కెట్ నుండి తెస్తాము. అలా లేకుండా ఈ ఒకే ఒక లిక్విడ్ మన ఇంట్లోనే ఉంటాయి. సాల్ట్ కానివ్వండి, సర్ఫ్ లిక్విడ్ కానివ్వండి, బేకింగ్ సోడా, ఇవన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనము యూస్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇందాక మీరు స్టవ్ చూసారు కదా ఎంత డర్టీగా ఉందో. ఇప్పుడు లిక్విడ్ వేసి వెంటనే తుడుస్తున్నాను, నేను గ్యాప్ కూడా ఏమీ ఇవ్వలేదు. వెంటనే మెత్తటి నాప్కిన్తో తుడిచేస్తున్నా. చూడండి ఎలా అద్దంలా మెరిసిపోతుందో. చూడండి, స్టవ్ అంతా కూడా మీరు ఎక్కువ కష్టపడే పని కూడా ఉండదండి. ఎందుకంటే సాల్ట్ కానీ బేకింగ్ సోడా కానీ మనకి అంత బాగా యూజ్ అవుతాయన్నమాట. అంతేకాకుండా ఈ బేకింగ్ సోడా సాల్ట్ వల్ల ఏంటంటే క్రిములు కూడా చనిపోతాయండి. బ్యాక్టీరియా, క్రిములు ఇవన్నీ చనిపోతాయి. మనకి ఎక్కువ కిచెన్లోనే మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది, తడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి కిచెన్ అనేది ఎప్పుడూ కూడా హైజెనిక్గా ఉంటే మనకి ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటామండి. చూడండి, క్లీన్గా తుడిచేసాను. ఎంత నీట్గా ఉందో మీరే చూడండి. నేను వీడియో అనేది స్కిప్ చేయకుండా తీసాను అన్నమాట. మనం రుద్దే పని లేకుండా, వేరే లిక్విడ్ వేసే పని లేకుండా ఇదే కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని క్లీన్ చేసుకుంటే మెత్తని నాప్కిన్తో చూడండి ఎంత నీట్గా మెరిసిపోతుందని చెప్పాలండి. మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. నేను యూస్ చేయకుండా చెప్తే మీకు ఎలా ఉంటుందో మరి తెలియదు కాబట్టి నేను యూస్ చేసి 2 టైమ్స్ నాకు బాగుంది 100% అన్నాకే నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సింక్ చూపిస్తాను చూడండి. సింక్ కూడా చాలా మరకలుగా డర్టీగా అనిపిస్తుంది కదా, మురికిగా. దీన్ని కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అది కూడా నార్మల్ క్లీన్ చేసుకునేదే అనమాట, స్టీల్ స్టైనర్ అయితే కాదు. నార్మల్ స్క్రబ్బర్తోనే మీరు పైన రుద్దేసేయండి. నేను నానబెట్టను కూడా నానబెట్టలేదు. ఇంకా మీరు ఒక 2-3 మినిట్స్ కనుక అలా వేసేసి ఇలా రఫ్ చేసి ఉంచారు అంటే అసలు ఇంకా మెరిసిపోతుందండి. అప్పటికప్పుడైనా మీరు చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు.
మురికి కానివ్వండి, జిడ్డు కానివ్వండి, మరకలు కానివ్వండి ఈజీగా తొలగిపోతాయి అన్నమాట. ఇలా బాగా రుద్దేసేయండి. మరకలు కానీ జిడ్డు కానీ పోయి, ఇది స్టీల్ సింక్ కదండి, మెరిసిపోతుంది అన్నమాట ఈ వాష్ బేసిన్ అనేది. చాలా అంటే చాలా నీట్గా వచ్చేసిందండి. నేను వాడి మరీ మీకు చెప్తున్నాను, తప్పకుండా మీరు యూజ్ చేయండి. మీరు యూజ్ చేసిన తర్వాతే నాకు కమెంట్స్ చేయండి ఎలా ఉంది అనేది. 100కి 100% గుడ్ రిజల్ట్ అండి. అసలు నేనే ఆశ్చర్యపోయాను అనమాట. ఇప్పుడు రెస్టారెంట్, హోటల్ వాళ్ళు ఏంటంటే తొందరగా చెప్పరు, కానీ నేను అడగడం వల్ల ఏంటంటే వాళ్ళు చెప్పారండి. మేమేం కొనుక్కొచ్చి వేయము, ఇలాగే ఒక దాంట్లో ప్రిపేర్ చేసి ఉంచుకొని వేసి క్లీన్ చేసేస్తామండి, వెంటనే క్లీన్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు అని చెప్పారు. చూడండి సింక్ ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తాను. డైనింగ్ టేబుల్ మీద కూడా ఈ విధంగా చుక్కల్లా వేసుకోండి. ఇలా లైట్గా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మీరు స్ప్రే బాటిల్లో వేసుకొనైనా స్ప్రే చేసుకోవచ్చు. నాప్కిన్తోనే నేను క్లీన్ చేస్తున్నాను. ఇలా లైట్గా ప్రెస్ చేస్తుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో గ్లాస్ అనేది. గ్లాస్ టేబుల్ అయినా, వుడ్డుదైనా కానివ్వండి, కంప్యూటర్ టేబుల్ ఏదైనా కానివ్వండి, మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గిన్నెలు కూడా మీరు తోముకోవచ్చు అండి దీంతో. మీకు పిండి చూపిస్తాను చూడండి ఎంత మురికి అనేది వచ్చిందో ఈ నాప్కిన్లోకి. చూడండి ఎంత మురికి నల్లగా కారుతూ ఉంది. ఇప్పుడు మీకు ఫ్లోర్ క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్లోర్ ఒకవైపు అయితే చాలా నీట్గా ఉంది, ఇటువైపు సింక్ ఉన్న వైపు చూడండి ఇలా మరకల్లా పడిపోయిందనమాట బాగా. ఇది నేను ఫ్లోర్ క్లీన్ చేసినా కానీ పోవట్లేదండి, ఇంకా నేను వదిలేసాను. కానీ లిక్విడ్ వేసి క్లీన్ చేశానండి, ఎంత నీట్గా వచ్చేసిందోనండి. ఇలా స్క్రబ్బర్తో మీరు ఈ లిక్విడ్ వేసి రుద్దండి. మీకు పేరుకుపోయిన మొండి జిడ్డు మరకలైనా కూడా ఈజీగా ఇట్టే తొలగిపోతాయి. రుద్దుతుంటేనే చూడండి ఎంత నల్లగా వస్తుందో. నాకే చాలా వండర్ అనిపించింది అన్నమాట, అందుకే నేను వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత నల్లగా వచ్చేసిందో, మొత్తం మురికంతా వచ్చేసింది. ఫ్లోర్ మీకు క్లీన్గా చూపిస్తాను చూడండి, అంతకుముందు దానికి ఇప్పటిదానికి తేడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకెందుకంటే ఆలస్యం, త్వరగా ప్రిపేర్ చేసి మీరు కూడా యూజ్ చేసి మీకు ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.